వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు ఇంకొక డ్రోన్ని మనం షూట్ చేయబోతున్నామండి. లెట్స్ సీ వి విల్ లెర్న్ సమ్. సో ఒక డ్రోన్ అయితే షూట్ చేసాం. లెట్స్ సీ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటాం చూద్దాం. ఆల్రైట్. సో మళ్ళీ ఇది EC2 ఇన్స్టెన్స్ గురించి చెప్తుందండి. వాట్ కెన్ బి యూజ్డ్ టు రిస్ట్రిక్ట్ యాక్సెస్ టు స్పెసిఫిక్ అమెజాన్ EC2 ఇన్స్టెన్సెస్. స్పెసిఫిక్ యాక్సెస్ టు EC2 ఇన్స్టెన్స్ అంటే ఏం చేస్తాం? సెలెక్ట్ 2 అంటున్నాడు, అంటే మోర్ దాన్ 1 కెన్ బి అవర్ ఆన్సర్. ఒకటి ప్రైవేట్ సబ్నెట్స్, ఇంకోటి సెక్యూరిటీ గ్రూప్స్. సెక్యూరిటీ గ్రూప్స్ మనం ఇన్బౌండ్ రూల్స్ మనం మోడిఫై చేయగలిగితే, అంటే ఇఫ్ యూ డోంట్ అలౌ ఇన్బౌండ్ రూల్స్ దెన్ మనం ఆ పర్టికులర్ EC2ని యాక్సెస్ చేయలేం, రిస్ట్రిక్షన్. ఓకే. ఇంకొకటి విపిసి పేరింగ్ కూడా ఉంటుంది. విపిసి పేరింగ్ లేకపోతే ఒక విపిసి నుంచి ఒక విపిసిని యాక్సెస్ చేయలేము. దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లం. సో నీడ్ హిట్. లెట్ us సెలెక్ట్ దీస్ టూ థింగ్స్. వాట్ హ్యాపన్స్ అనేది ఒరే, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ పెట్టాం కదా. ఒకటి సెక్యూరిటీ గ్రూప్ అని, సెకండ్ వన్ ఈస్ ప్రైవేట్ సబ్నెట్ అని. ఆ నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్లింగ్ దట్ ప్రైవేట్ సబ్నెట్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఆర్కిటెక్చర్ చూసారనుకోండి, ఇది ఒక సింపుల్ వెబ్సైట్ ఆర్కిటెక్చర్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద ఏం ఉండదు దీంట్లో. ఓకే, ఇదంతా AWS క్లౌడ్ కదా. ఈ క్లౌడ్లో ఒక విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ క్రియేట్ చేసుకున్నాం. అంటే ఆ విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఎటువంటి యాక్సెస్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మనం యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. ఇంటర్నెట్ కనెక్షన్ అంటే మనం ఇప్పుడు ఈ విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఏం పెట్టాలనుకున్నామంటే, ఒకటి మన యొక్క వెబ్సైట్ పెట్టి దానికి ఒక డేటాబేస్ కనెక్ట్ చేయాలనుకుంటున్నాం. సో వెబ్ సర్వర్ డేటాబేస్ కనెక్షన్ ఉంది. సో ఈ వెబ్ సర్వర్ని ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు, రైట్? వెబ్సైట్ని ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసుకుంటారు. సో ఈ వెబ్ సర్వర్, ఈ EC2 ఇన్స్టెన్స్ ఉంది కదా, అంటే ఈ వెబ్ సర్వర్ ఎక్కడ ఉంది? EC2లో ఉందన్నమాట. ఈ EC2కి ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకునే పర్మిషన్స్ కావాలి. సో ఎప్పుడైతే ఇంటర్నెట్ గురించి మాట్లాడుకుంటున్నామో దీనికి పబ్లిక్ సబ్నెట్ మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్స్ ఉంటాయి, జస్ట్ గ్రూప్ ఆఫ్ IP అడ్రసెస్ అనమాట. సో ఈ IP అడ్రసెస్లో ఏవైతే సెట్ అవుతున్నాయో వాటికి పోర్ట్ 80 ఇచ్చి అలౌ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ పబ్లిక్ సబ్నెట్ అండ్ వీ హ్యావ్ ఎ రౌటింగ్ టేబుల్. రౌటర్ అని ఉంటుందండి, దానికి ముందే ఇంటర్నెట్ గేట్వే. సో ఎప్పుడైతే ఇంటర్నెట్ గేట్వే ఉందో ఈ AWS క్లౌడ్, అదే ఇంటర్నెట్ నుంచి రిక్వెస్ట్లు మన వెబ్సైట్కి రావాలి అనుకుంటే వయా దిస్ ఇంటర్నెట్ గేట్వే ఇక్కడ యాక్సెస్ జరుగుతుంది. అదే ప్రైవేట్ సబ్నెట్ ఉందనుకోండి, ఈ పర్టికులర్ EC2 ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ లోపలికి రాలేం. ఎందుకంటే ప్రైవేట్ అన్నప్పుడు ఇట్ వోంట్ అలో ఎనీ అవుట్ సైడ్ ట్రాఫిక్ టు ఇన్సైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ EC2 ఇన్స్టెన్స్. సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అదే కనపడుతుంది. సో ప్రైవేట్ సబ్నెట్లో డేటాబేస్ సర్వర్ పెట్టాం. ఎందుకనంటే డేటాబేస్ని ఎవరు కూడా పబ్లిక్ నుంచి, ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయకూడదు. ఓన్లీ నేను అలౌ చేసింది TCP 33006 అనే పోర్ట్ మాత్రమే అలౌ చేశాం. ఓకే, సో ఇదొక్కటే అలౌ చేసాం. ఇప్పుడు మన ఇంటర్నెట్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ లేదు పంపించాలంటే ఏదో HTTP కానీ TCP22 ఇలా రకరకాల పోర్ట్స్ ఉంటాయి, రైట్? SSH క్లయింట్ కానీ, పోర్ట్ 8080 కానీ, 443 పోర్ట్ కానీ, ఇవే పోర్ట్స్ దీనికి ఎనేబుల్ అయ్యలేవు. అండ్ దట్ టు దిస్ ఇస్ అ ప్రైవేట్ సబ్నెట్. ఓకే, సో దీనికి మనం ఎక్స్ప్లిసిట్గా మన పర్మిషన్స్ ఇవ్వాలి. ఎందులో? ఈ సెక్యూరిటీ గ్రూప్ అని అనుకుంటుంది కదండి, దీంట్లో పర్మిషన్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఏమని? ఓన్లీ ఏదైనా డేటా రిక్వెస్ట్ ఈ DB సర్వర్కి వస్తుందంటే ఈ IP అడ్రస్ రేంజ్లో ఉన్న రిక్వెస్ట్లు మాత్రం యాక్సెప్ట్ చేయాలి. అది కూడా ఈ పోర్ట్ మీద వస్తేనే, వేరే పోర్ట్లు ఏమి వద్దు నాకు. సో ఈ విధంగా మనం సెక్యూర్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ సబ్నెట్ సెక్యూరిటీ గ్రూప్. మీరు కావాలంటే మీ అప్లికేషన్ ఒక శాంపిల్ చూపిస్తాను చూడండి. EC2కి వెళ్ళాము. నా దగ్గర 0 ఇన్స్టాన్సెస్ రన్ అవుతున్నాయి, ఎందుకంటే
నాకు అవసరం లేని ఇన్స్టెన్సెస్ నేను రన్ చేయనంటే ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ఇట్. ఒక ఇన్స్టెన్స్ ఒకటి లాడ్ చేద్దాం. ఆల్రెడీ ఒక ఇన్స్టెన్స్ ఉంది నాకు, ఎల్ఎంఎస్ ఇన్స్టెన్స్ అని. దీన్ని నేను స్టాప్ చేశాను. స్టాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీనికి ఎటువంటి ఇంటర్నెట్ ట్రాఫిక్ ఏమి ఉండదు. మీరు కావాలితే ఒక ప్రాపర్టీ ఉంటుందండి దీంట్లో. ఆ, చూడండి, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉండదు, డిఎన్ఎస్ అడ్రస్ ఉంటుంది. ఈ రెండు కూడా ఎంటీ ఉన్నాయి, అంటే దీనికి ఎటువంటి కనెక్షన్ లేదన్నట్టు. ఓకే, సో ఇక్కడ మీకు సబ్నెట్ ఉంది చూడండి. దిస్ ఇస్ అ సబ్నెట్ ఐడి. ఇది క్లిక్ చేసి చూసారనుకోండి, మీకు ఆ సబ్నెట్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు కావాలంటే నెట్వర్కింగ్లో కూడా చూడవచ్చు ఆ ఇన్ఫర్మేషన్, సబ్నెట్ ఐడి. అండ్ ఇది డిఫాల్ట్ విపిసి ఐడి. నేను చెప్పాను కదా విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఉంటుందనేసి. ఇలాంటి క్లౌడ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఒక సెట్ ఆఫ్ లాజికల్ డివిజన్ ఆఫ్ ద ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లాజికల్ డివిజన్. రైట్, సో ఇది సబ్నెట్ ఐడి. ఈ సబ్నెట్ ఐడికి వచ్చేసరికి ఇప్పుడు మీరు సిఐడిఆర్ చూస్తే, అంటే ఐపీ అడ్రస్ రేంజ్ 172.31.32.0, 20 ఐపీ అడ్రస్, 20 ఐపీ అడ్రస్, సారీ 20 కాదు, టోటల్ మనం వేరే వీడియోలో చెప్పుకున్నట్టు టోటల్ 2 power 32 ఐపీ అడ్రసెస్ ఉంటాయి. అంటే మనం ఇవన్నీ కలిపితే 32 బిట్స్ కింద వస్తుందండి. 32 బిట్స్ నుంచి 20 బిట్స్ తీసేస్తే ఎన్ని బిట్స్ మిగిలినాయో అది 2 పవర్ చేస్తే అన్ని ఐపీ అడ్రస్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఈ ఈ పర్టికులర్ సబ్నెట్లో రౌట్ టేబుల్కి వెళ్ళి ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే సపోర్ట్ ఉంది. అంటే ఇది ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ అయింది కాబట్టి దిస్ ఇస్ అ పబ్లిక్ సబ్నెట్. ఓకే, అది కాకుండా నాట్ గేట్వే కానీ ఇంకటి లోకల్ అని ఉంటే కనుక అది ప్రైవేట్ సబ్నెట్ అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, యా, మనం వాట్ వీ కెన్ కాల్, వీ కెన్ సెటప్ సమ్ inbound outbound rules for the subnet. Okay, somewhere I missed that part. Edit inbound outbound rules అని వస్తాయండి. I lost that one. ఆల్రైట్, ఇన్స్టెన్స్లో ఉన్నాము. ఇన్స్టెన్స్ బయట కూడా చూపిస్తుంది ఇన్బౌండ్ అవుట్బౌండ్. ఓకే, సో బై డిఫాల్ట్ మనకి ఇది ఎనేబుల్ అయ్యి లేదు కాబట్టి బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ సబ్నెట్ గ్రూప్ సెక్యూరిటీ. సారీ, మై బ్యాడ్. మీరు ఇక్కడ చూస్తే ఈ సబ్నెట్ గ్రూప్ సెక్యూరిటీ డీటెయిల్స్ చూస్తే, సారీ, సబ్నెట్లో ఆ సెక్యూరిటీ గ్రూప్ చూస్తే మనం అలౌ చేసిన ఇన్బౌండ్ రూల్స్ ఇవన్నమాట. ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్కి టీసీపీ పోర్ట్ 22, ఆల్ ఎక్కడి నుంచైనా, ఎనీవేర్ ఫ్రమ్ ద ఓల్డ్, అంటే ఇట్లా 0.0.0.0/0 అని ఇస్తే ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద సబ్నెట్ గ్రూప్స్. సో ఈ సబ్నెట్, సారీ నాట్ సబ్నెట్ గ్రూప్స్, సెక్యూరిటీ గ్రూప్ యూస్ చేసుకుని మనం ఏ పోర్ట్ మీద ఎవరెవరు ట్రాఫిక్, అంటే ఎటు నుంచి ఏ ఐపీ అడ్రస్ నుంచి ట్రాఫిక్ రావాలో మనం డిసైడ్ చేసి పెట్టచ్చు అనమాట. దట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ దట్ వీ కెన్ ప్రొవైడ్. ఓకే, ఆల్రైట్, లెట్ మీ కనెక్ట్ దిస్ వన్. ఓకే, సో మనం నెక్స్ట్ సెషన్లో ఇంకొక కొత్త క్వశ్చన్తో టాపిక్ నేర్చుకుందామండి. కొత్త టాపిక్ నేర్చుకుందాం. రైట్, థ్యాంక్ యూ.